వాసనకి కృష్ణమురళి గారు ఒక విషయం చెప్పండి. మీరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. కానీ మీ ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్న చాలామంది మీరు ఫిలిం ఇండస్ట్రీకి ఏం చేయలేదని చెప్తున్నారు. చెయ్యకపోగా టికెట్ల రేట్లు ధరల పెంపు విషయానికి వచ్చినప్పుడు అగ్ర హీరోలందరినీ సీఎంఓ గేటు దగ్గర ఆపి లోపలికి నడిపించుకొని తీసుకుని వెళ్ళారు. చిరంజీవితో చాలా దీనంగా అడిగించుకున్నారు. ఒక పైశాచిక ఆనందం పొందారు అని టీడీపీ విమర్శలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అసలు ఈ కరబ్ ఏంటంటే నేను అక్కడ విట్నెస్ సాక్షిని, నువ్వు ఏమీ చూడకుండానే బాలకృష్ణ నేను అన్నవి కాదు పోసాని గారు, నేను అడిగిన ప్రతి ప్రశ్న కాదు. ఇప్పుడు నువ్వు నా వ్యక్తిగతమైన ప్రశ్నలు కాదు, ప్రతిపక్ష పార్టీల నుంచి వింటావు కదా, చెప్పంటావు కదా. అక్కడ ఎవడున్నాడు, ఎవడి సాక్ష్యం ఉంది, నీకు ఎవడెవడు చెప్పాడో వాడు అందులో చూశాడా, ఆ మీటింగ్లో చూశాడా? చూడలా. పేపర్ వాడు చూశాడా? చూడలా. రాధాకృష్ణ గారు చూశాడా? చూడలా. రామోజీ గారు చూశాడా? చూడలా. టీవీ5 వాడు చూశాడా? చూడలా. ఇంకా చూసింది ఎవడు? మహేష్ బాబు. చూసింది ఎవడు? ప్రభాస్. చూసింది ఎవడు? రాజమౌళి. చూసింది ఆలీ. చూసింది నారాయణమూర్తి. చూసింది పోసాని కృష్ణమురళి. అబవ్ ఆల్ సీఎం పక్కన పేరు నాని, చిరంజీవి. వీళ్ళే మేమున్నాం. చుట్టుపక్కల చాలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా కూర్చుంటే ఇక్కడ నువ్వు ఏ హీరోనైనా నువ్వు ఆలీని కానీ నారాయణమూర్తి కానీ అందరు సీఎం మనుషులు కాదుగా. మీరు అడగండి. అడుగుతాను, తర్వాత నేను చెప్తానండి. ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన వస్తుంటే ఫస్ట్ గెలిచిన తర్వాత చిరంజీవి గారు వస్తారని తెలిసి ఈయన రూమ్లోంచి లేచి బయటకు వచ్చి నమస్కారం పెట్టి దండం పెట్టి తీసుకెళ్ళాడు చిరంజీవి అంటే ఆయనకి చాలా గౌరవం, రెస్పెక్ట్గా నవ్వుతా ఎప్పుడు మాట్లాడతాడు. ఎవరైనా మాట్లాడతారు, అదే చిరంజీవి మినహాయింపేం కాదు. అట్లా వచ్చి ఈయన వస్తుంటే నమస్కారం అండి ఇప్పుడు ఈ దండం పెడతాడు. పెట్టి కూర్చున్నాక ఇలా ఉంటాడు ఎప్పుడు. ఇదే పొజిషన్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. చిరంజీవి గారు టైంలో ఇట్ట చేపెట్టి మొదలుపెట్టి ఇట్ట పెట్టుకుంటాడు. ఆయన ఇట్ట పెట్టాడు. పెట్టి ఆయన ఏమన్నాడంటే, చిరంజీవి అన్న మాట వింటే అదే గనక ఇంకో లైవ్ ఉంటే లేదు, ఇంకో సీఎం అయితే లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు. ఏమన్నారండి చెప్తాను. ఇటు కూర్చొని జగన్ గారు, సీఎం గారు, మేము హెచ్చరిస్తున్నాం అనుకోండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మాకు అవి డబ్బులు పెంచాలి అన్నాడు. అంటే ఆయన పోసాని కృష్ణమురళి గారు, మీ సీఎంఓలో ఒక పిఆర్ఓ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీ పిఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని విజువల్స్, కొన్ని బైట్స్ ఎప్పటికప్పుడు సీఎంకి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి విడుదలవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ విజువల్ వదిలేసి మీరు ఇదెందుకు విడుదల చేశారు? చిరంజీవి ప్రాధాన్యంగా అడిగిన విజువల్ అంటే మాట చెప్తాను. చిరంజీవి తప్పుగా వింటా చెప్పు. మీరు ఇరిటేట్ అవ్వద్దు, చెప్పు సతాగి వింటా. చిరంజీవి అంత తప్పుగా ప్రవర్తించారన్నప్పుడు ఆ విజువల్ మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఆయన జగన్ గారు నారా చంద్రబాబు లాగా చీపెస్ట్ ఫెలో కాదు, హానెస్ట్ ఫెలో. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చెప్పు ఒక ఎందుకు అన్నాడు చిరంజీవి? తప్పని కాదు అది. చిరంజీవి గారు జగన్ మీద చనువుతో అనుండొచ్చు కదా, తప్పుగా తీసుకోకూడదా? ఈ మాట ఇట్టంటే మా వాళ్ళు ఆ క్లిప్పింగ్ బయట పెడితే అప్పుడు ఇన్నిప్పుడు అట్ట పెట్టడం జగన్ గారు అంత చీపు కాదు ఆయన అని పెట్టి నవ్వాడు. నవ్వితే ఆయన ఎలాగే నవ్వి అన్నాడు. ఆయన మాడేటప్పుడు ఇట్లా మాటకుంటా చూడు. నేను ఎన్ని రకాలుగా ఉంటుంది ఇట్లా అంటుంటాను నేను. కొంతమంది అంటే ఇది చేస్తే కొంచెం మనం బాగుంటుందండి, ఇట్లుంటుంది. ఇట్లా దండం పెట్టానుకో, ఫోటో దండం. ఇప్పుడు ఏ ఫోటో దండం పెట్టి ఆయన చాలాసార్లు దండం పెడతాడు, దేవుడికి దండం పెడతాడు, ప్రజలకు దండం పెడతాడు, చిరంజీవి దండం పెడతాడు. ఇప్పుడు ఆయన దండం పెట్టాడు అనుకో, ఈ దండం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు అన్నీ వీళ్ళకి ఇస్తారు, కొంత ఇస్తారు. వాడు అన్నీ పక్కన పడిపారు నూకి ఈయన దండం పెట్టినట్టు, ఆయన ఎట్లా చూసినట్టు. మీకు తెలుసు కదా జర్నలిజంలో ఎంత నీచంగా తయారై ఉంటారు జనాల్లో. ఈనాడే ఏంటి చేస్తాడు తెలుసు కదా మీకు. మరి వాడేం చేస్తాడు తెలుసు కదా, రాధాకృష్ణ అనేవాడు ఏం చేస్తాడు తెలుసు కదా. వీళ్ళు చివరికి లక్ష్మీ పార్వతినే వెలయాలు వేసే అని కూడా ప్రూవ్ చేయగలిగిన మహానుభావులు వీళ్ళు. ఇడమ్మ ఇలాంటి మా కమ్మ మీడియాలో కొంతమంది దరిద్రం ఉంది ఇది. మరి లేకపోతే ఎవడన్నా ఏ పేపర్ రాలా, ఇలా పేపర్లోనే చిరంజీవి గారికి దండం పెట్టించాడు. హౌ సాడిస్ట్ ఈజ్
సిగ్గుండాల బాలకృష్ణ, నువ్వు కూడా చదువుకున్నావు. ఒక ముఖ్యమంత్రి అంతమందిలో, సరే ఏదో ఒక్కడే ఒకటే కూడా ఉన్నాడు, అంతమందిలో అందరికి సేకరణ ఇచ్చి ఈయన అవమానించాడా?